ప్రస్తుత కాలంలో అసలైన ప్రచారం కంటే దుష్ప్రచారం ఎక్కువగా స్ప్రెడ్ అవడమే కాకుండా ఫుల్గా ఫేమస్ కూడా అవుతుందని, అలాంటి వాటి విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పనికి ప్రజలు పూనుకోవడం లేదనే చర్చ వినిపిస్తుంది. ఎవరైనా నాయకుడు కానీ మరేదైనా పోస్ట్ రూపంలో కానీ ఒక విషయం వెలుగులోకి వచ్చిందంటే అందులో సాధ్యాలు వాస్తవాల గురించి ఆలోచన తగ్గుతుందని అంటున్నారు. ఏపీలో ఓ కీలక పరిణామం తెరపైకి వచ్చింది. కొంతమంది చేసిన దుష్ప్రచారం వల్ల జనాలు పోస్ట్ ఆఫీసుల వద్ద బార్లు తీరారు. బ్యాంకుల్లో ఖాతాలు లేని వారి గురించి ప్రకటనలో స్పష్టత కరువైందో లేక దుష్ప్రచారం బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందో కానీ ఏపీలో మహిళలు గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా పోస్ట్ ఆఫీసులకు పరుగులు తీశారు. అవును, బ్యాంకుల్లో ఇప్పటి వరకు పొదుపు ఖాతాలు లేని వారు, ఖాతాలు ఉండి ఆధార్ అనుసంధానం చేయని వారు, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకోలేకపోతున్న వారు సమీప పోస్ట్ ఆఫీసులో అకౌంట్స్ ఓపెన్ చేయాలంటూ అధికారుల ఆదేశాలతో మహిళలు పెద్ద సంఖ్యలో పోస్ట్ ఆఫీసులకు వెళ్తున్నారు. ఈ మేరకు గత 2 రోజులుగా ఇదే జరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే పోస్ట్ ఆఫీసులో అకౌంట్స్ ఉంటే జాతీయ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అనుసంధానం చేసుకోవాలనే సూచనతోనూ పోస్ట్ ఆఫీసులకు పోటెత్తుతున్నారు. అయితే ఈ విషయంలో కొంత దుష్ప్రచారం జరిగిందని అంటున్నారు. దీంతో ఇప్పటికే బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నవారు కూడా పోస్ట్ ఆఫీసుల వద్ద క్యూ కట్టారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీసుల ఎదుట పెద్ద సంఖ్యలో మహిళలు బార్లు తీరారు. ఈ మేరకు 200 వెచ్చించి అకౌంట్ తెరిచేందుకు పిల్లా పాపలతో సహా వచ్చి క్యూలు కట్టిన పరిస్థితి. దీంతో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా ఒక్కసారిగా పలు ప్రాంతాల్లోని పోస్ట్ ఆఫీసులు కిక్కిరిసిపోయాయని చెబుతున్నారు. ఈ సందర్భంగా మరోసారి అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే బ్యాంక్ అకౌంట్స్ ఉండి వాటితో సంక్షేమ పథకాల కింద సాయం అందుకుంటున్న వారు తిరిగి కొత్తగా పోస్ట్ ఆఫీసుల్లో అకౌంట్స్ తెరవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని పోస్ట్ ఆఫీసులకు రావాలని సూచిస్తున్నారని తెలుస్తోంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.